ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే జగన్ కోడికత్తి దాడి కేసు అనేక మలుపులు తిరగగా తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏకు అప్పగిస్తూ ఇటీవల గత కొద్ది రోజుల క్రితం హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జగన్ కోడికత్తి దాడి కేసుపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సిట్ విచారణ తుది దశకు చేరుకున్న క్రమంలో హైకోర్టు ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. దీంతో ఎన్ఐఏ విచారణ ప్రారంభించింది. అయితే సిట్ ను ఇప్పటి వరకు జరిపిన విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వమని ఎన్ఐఏ కోరుతుండగా ఇచ్చేందుకు సిట్ నిరాకరించింది. దాంతో సిట్ డాక్యుమెంట్లు ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎన్ఐఏ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ఈ కేసును విజయవాడ కోర్టుకు బదలాయించాలని పిటిషన్లో పేర్కొంది. అయితే జగన్ కోడికత్తి దాడి కేసులో మరో మలుపు కూడా చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ బెయిల్ పిటిషన్ జనవరి 9న విచారణకు రానుంది. కాగా ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేసినట్లు తనకు తెలియదని శ్రీనివాసరావు తరపున న్యాయవాది సలీం తెలిపారు. తన క్లయింట్ కు ఎలాంటి నోటీసులు రాలేదని ఆయన చెప్పారు. ఇప్పటికే తాము కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఎన్ఐఏ తరపున న్యాయవాది ఎవరూ రాలేదన్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.